సహనం లేకుండా ఎలాగని. నన్ను అడిగితే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సహనం ఎక్కువ కలిగిన పొలిటీషియన్ అంటే పొలిటికల్లో ఉన్నవాడు నేనే అనుకుంటాను నేను. మరి ఘోరం చెప్తా. నేను యాక్సెప్ట్ చేయను ఇది. సరే మీరు యాక్సెప్ట్ చేయండి. అయితే నేను చెప్తాను మీకు దానికి కొన్ని కారణాలు చెప్తాను నేను. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత వరుసగా నాకు ఒక 4-5 పదవులు స్టేట్ పదవులు వచ్చాయి. అది ఆ పదవులు ఏంటి, దానికి ఉన్న వాల్యూ ఏంటి, దానికి ఉన్న గౌరవం ఏంటి కూడా నాకు తెలియదు నిజానికి చెప్తున్నాను. నేను చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను జగన్ గారి మీద ఆయన చేసే పొరపాట్లు ఏమున్నాయి, గవర్నమెంట్ వైఫల్యాలు ఏమున్నాయి, నేను అదే పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ అనౌన్స్మెంట్లు నాకు 4-5 పదవులు అనౌన్స్ చేశారు. నేను ఊహించకుండానే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎమ్మెల్యే టికెట్ కూడా అనౌన్స్ చేశారు. ఇది 3 ఇయర్సే నేను అక్కడ పనిచేసింది. లోకేష్ గారి ప్రోగ్రాంకి ఏదన్నా నేనే ముందుండి నేనే దగ్గరుండి నడిపించే పరిస్థితులు ఉండేవాడు. పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని పదవులు పోయినాయి. అది వేరే విషయం అండి. పదవులు అంటే అవి నేను కోరుకునే కాదు కాబట్టి అవి పోయినా నాకు పెద్ద తేడా ఏం కనిపించలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళింది లేదు ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో. ఈ 2 సంవత్సరాల్లో పార్టీ నుంచి రాజేష్ అనేవాడు ఎలక్షన్ ముందు పార్టీతోటి ఎంతో గౌరవం పొందినాడు. ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పుడు ఎలా ఉన్నారో అంతే గౌరవంగా ఉంటారు నాతో ఇప్పటికి.